వెంకటేష్ నుండి రాబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్లు కథానాయకులుగా నటించారు. వెంకటేష్ శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి రెండో సాంగ్ని యూనిట్ ఇటీవల విడుదల చేసింది. నా లైఫ్లో ఉన్న ఆ ప్రేమ పేజీ అంటూ సాగే ఈ గీతానికి బీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించడంతో పాటు ప్రణవి ఆచార్యతో కలిసి ఆలపించారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. దాంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ చిత్రం 3వ పాటను కూడా ఈ వారమే విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే 3వ సాంగ్ రెడీ అయిందట. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటలో వెంకటేష్ స్టెప్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయట. త్వరలోనే ఈ సాంగ్ మీద అధికారి ప్రకటన రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింటాకెట్టుకున్న చందమామవే అనే పాట బాగా పాపులర్ అయింది. సోషల్ మీడియాలో భారీగా రీల్స్ రూపంలో వైరల్ కూడా అవుతుంది. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్గా వెంకటేష్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు. వెంకటేష్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షి చౌదరి కనిపిస్తారు. ఒక అనిల్ రావిపూడి వెంకటేష్ ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన F2, F3 రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే భారీ పోటీలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో పాపులర్ మరాఠీ యాక్టర్ యానిమల్ ఫ్రేమ్, ఉపేంద్ర లిమాయక్, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించి ప్రమోషన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం టీం ప్రమోషనల్ను స్టైల్గా ప్రారంభించింది. ప్రముఖ నటులు ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి, దర్శకుడు అనిల్ రావిపూడి మరియు ఇతరులతో కలిసి ఇటీవల ఈటీవీలో పండుగల సీజన్లో ప్రసారమయ్యే సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన సంక్రాంతికి వస్తున్నాం పాటలు భారీ చార్ట్ బస్టర్గా నిలిచాయి. ఈ చిత్రం విడుదలకు ముందే చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది. బజ్ను మరింత పెంచేందుకు అందరి దృష్టి త్వరలో విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ పైనే ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.